అనంతపురం జిల్లాలో చోరీలకు పాల్పడ్డ ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 10 లక్షల నగదు, పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. కనికల్ మండలం సొల్లాపురం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయుల దేవాలయం నిర్మాణం కోసం గ్రామంలో చందాల రూపంలో డబ్బులు పోగు చేశారు. ఇలా పోగైన డబ్బును గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మణ వద్ద 12 లక్షలు ఉంచారు. ఈ నగదు ఇంట్లో ఉంచి ఇంటికి తాళం వేసి పనిపై గుర్రం లక్ష్మణ వేరే ఊరికి వెళ్లారు. అదను చూసి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న మొత్తం నగదు 12 లక్షలు చోరీ చేసి తీసుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా జిల్లా ఎస్పీ సీరియస్ గా పరిగణించారు. వెంటనే ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి నిందితుల్ని అరెస్టు చేశారు. ఇందులో గురునాథం రాజుపై దండపాణి కార్తిక్లను అరెస్టు చేయగా వారిపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నట్టు తేలింది. తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేయడంలో దిట్టగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చోరీ జరిగిన వారం రోజుల్లోపు ఛేదించి దొంగల్ని పట్టుకున్న వారిని జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. 3వ తేదీ రాత్రి సొల్లాపురం అనే గ్రామంలో 12 లక్షల రూపాయల థెఫ్ట్ జరిగింది. ఇంటి యజమాని ఇంట్లో లేని సమయంలో ఆయన అనంతపురం రావడం జరిగింది. ఆ రోజు రాత్రి ఇంట్లో ఈ అఫెన్స్ జరిగింది. ఇది వచ్చేసి ఈ సొల్లాపురం విలేజ్లో సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి గ్రామ ప్రజలు ఈ చందాలుగా వేసుకున్న డబ్బులతో అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఒకరింట్లో ఉంచడం జరిగింది. లక్ష్మయ్య గారి ఇంట్లో. ఆయన ఇంట్లో లేని సమయంలో ఈ అఫెన్స్ జరిగింది. 12 lakhs. సో ఇది మామూలుగా ఒక ఇండివిజువల్కి సంబంధించింది కాదు, ఒక గుడికి సంబంధించిన గుడి కన్స్ట్రక్షన్కి సంబంధించిన డబ్బులు కావడంతో దీన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి అనంతపురం జిల్లా ఎస్పీ గారు కన్సర్న్ డిఎస్పీస్కి, ఆ ఇన్స్పెక్టర్స్కి, ఆఫీసర్స్ అందరికీ అది తప్పకుండా ఈ కేసు ఛేదన చేయాలని చెప్పి చేయడం జరిగింది. దాంతో ఈ కేసును ఒక సవాల్గా స్వీకరించి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 3 నిందితులు, ఒకరు గురునాథరాజు, ఇతను వచ్చేసి కొత్త మాధవరం అని సిద్ధోటం మండలంలో కడప జిల్లాలో ఉంది అది. ఇంకొక ముద్దాయి వచ్చేసి జానయ్య, ఇతను కూడా ఇతనికి సమీప బంధువు అవుతాడు. వీళ్ళు కాకుండా తమిళనాడుకు చెందిన కార్తిక్ అనే ఒక వ్యక్తి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిండు. వీళ్ళు ఈ జానయ్య తర్వాత గురునాథరాజు అనేవాళ్ళు వీళ్ళు పాములు పట్టుకొని జీవించే వృత్తి వీళ్ళది. వీళ్ళు ఊర్లు తిరిగి పాములు ఆడించి పాములు పట్టుకొని వీళ్ళు జీవనం చేస్తూ ఉంటారు. వీళ్ళు తమిళనాడు పోయినప్పుడు అక్కడ బాతులు కాచే దీని మీద అక్కడికి పోతే అక్కడ కార్తీక్ అనే వ్యక్తి పరిచయం కావడము, వాళ్ళు ఈ చిన్న గుళ్ళల్లో ఈ హుండీలు అవి దొంగతనాలు చేస్తా ఆ క్రమంలో వీళ్ళు కర్ణాటక నుంచి జీడిపల్లి దగ్గరికి రావడము, అక్కడ ఉండి ఇక్కడ ఈ సొల్లాపురం గ్రామంలో ఈ అఫెన్స్ చేయడము జరిగింది. ఈ టీమ్స్ అన్నీ దీని మీద సీరియస్గా వర్కౌట్ చేసినాయి. మనం ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాల ద్వారా కూడా మనకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ మనము కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. అవి అంత క్లియర్గా లేనప్పటికీ మనకు కొంత లీడ్స్ వచ్చినాయి. అదర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రస్తుతానికి 2 ముద్దాయిలు జానయ్య తప్ప గురునాథరావు అండ్ కార్తిక్ అనే ముద్దాయిలని ఇద్దరిని అరెస్ట్ చేసి ఒక పల్సర్ మోటార్ బైక్, తర్వాత వాళ్ళు దొంగతనానికి ఉపయోగించే ఇంప్లిమెంట్స్, తర్వాత 10,05,000 డబ్బులు కూడా మనం స్వాధీనం చేసుకోగలిగింది. ఇంకొక ముద్దాయి పరారిలో ఉండడు, జానయ్య అనే ముద్దాయి. అతని దగ్గర కూడా ఇంకా 1,95,000 ఉంది. అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేసేదానికి టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ కేసు ఇక్కడ డబ్బు ఎంత ఏమనేది ప్రాధాన్యత కాదు, కానీ ఒక గుడి కోసం ఈ డబ్బును గ్రామ ప్రజలందరూ రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 100 అట్లా చందాలుగా వేసుకునే డబ్బును అది రికవరీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా భావించి ఈ కేసుని జరిగిన ఒక వారం రోజుల్లోనే ఈ కేసు డిటెక్ట్ చేయడము, ముద్దాయిలు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళనే నిర్ధారించి దీంతో ఈ టీం మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకోవడం ఇది కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయడం జరిగింది. మిగతా ముద్దాయిని కూడా త్వరలో మేము అరెస్ట్ చేస్తాం. అది లాక్డ్ హౌస్ కాబట్టి వాళ్ళు చేశారు. వాళ్ళకు ఈ దెబ్బని
తెలిగిపోయి ఉండొచ్చు.